చిరంజీవి గారి మీద ఎంత అభిమానం అంటే చిరంజీవి గారి వార్తల కోసమే, ఫోటోల కోసమే, సినిమాల వార్తల కోసమే కేవలం చిరంజీవి అనే మ్యాగజైన్ పెట్టి నడిపాడు ఆయన. కేవలం చిరంజీవి గారి కోసమే, అంటే అంత అభిమానం. తర్వాత కె రాఘవ్ గారితో ఈయన ఫస్ట్ కనెక్షన్ ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కరితోటి కె రాఘవ్ గారితో జగజ్జెట్టి లాంటి సినిమా ఎస్ రంగారావుతో తీశారు, దాంట్లో పార్ట్నర్. తర్వాత బలిపీఠం అని మా గురువు గారి డైరెక్షన్ లో వై సునీల్ చౌదరి గారు తీశారు కదా, దాంట్లో పార్ట్నర్. సినిమాలో పార్ట్నర్ చేస్తూ ఉంటారు. ఈ చిరంజీవి గారితో ఈ సినిమాలు చేసిన తర్వాత ఇక కొంతకాలం అయిన తర్వాత ఈ వచ్చిన మార్పులు రీత్యా ఆయన రిలాక్స్ అయ్యారు. రిలాక్స్ అయిన తర్వాత ఆ వయసు రీత్యా వచ్చిన కొంతకాలం తర్వాత ఏమైందంటే ఆయనకి అల్జీమర్స్ వచ్చింది. అల్జీమర్స్ వచ్చి 4 years బాధపడ్డారు. 4 years బాధపడి ఆ తర్వాత 2019లో మరణించారు ఆయన, విజయబాబు గారు. అంటే ఈ అల్జీమర్స్ కూడా ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయటం కూడా, దీనివల్ల కూడా ఆయన ప్రతిసారి ఏదో కొత్తగా చేద్దాం, కొత్తగా చేద్దామని ఎక్కువ టూ మచ్ థింకింగ్ చేసేవాడు ఆయన, డీప్ థింకింగ్. అది ఇదైంది, అందువల్ల కొంత ఎఫెక్ట్ ఇచ్చింది ఆయనకి. కొంతకాలం మతిమరుపు వచ్చి తర్వాత అల్జీమర్స్కి వచ్చింది. ముందు ఏమో వయసు రీత్యా కొంచెం అనుకున్నారు, ఆ తర్వాత అల్జీమర్స్ వచ్చి 4 years ఎవరిని ఆనవాళ్ళు పట్టలేకపోయారు.